వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టు సభ్యులు దీపిక, కరుణ కుమారి ఇళ్లకు గృహోపకరణాలు పంపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పార్టీ నాయకుల ద్వారా చేరవేత. 4వ రోజుకు చేరుకున్న భవానీమాల దీక్ష విరమణలు. వేలాదిగా తరలివస్తున్న దీక్షదారులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. పలు డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు 6,11,000 చెక్లు అందచేత. రాజకీయ ఉనికి కోసమే జగన్ పాకులాడుతున్నాడని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న విమర్శ. పిన్నెల్లి వంటి రౌడీ షీటర్లకు జగన్ వంత పాడుతున్నాడని ధ్వజం. ఆంధ్ర మహిళా ప్రపంచ క్రికెట్ కప్ గెలిచిన జట్టు సభ్యులు దీపిక, కరుణ కుమారి ఇళ్లకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గృహోపకరణాలు పంపించారు. ఆ క్రికెట్ జట్టుతో శుక్రవారం పవన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆ కుటుంబాల ఆర్థిక పరిస్థితులు ఆయన దృష్టికి వచ్చాయి. దీంతో ఆ ఇద్దరు మహిళా క్రికెటర్లకు తక్షణమే గృహోపకరణాలు పంపాలని పవన్ నిర్ణయించారు. ఇందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. పార్టీ నాయకుల ద్వారా వీటిని అక్కడికి చేరవేయించారు. శ్రీ సత్యసాయి జిల్లా తమ్మలహట్టి తండాలో జట్టు కెప్టెన్ దీపిక కుటుంబానికి, అల్లూరి సీతారామరాజు జిల్లా వంట్ల మామిడిలో కరుణ కుమారి కుటుంబానికి వంట సామాగ్రి, టీవీ, టేబుల్ ఫ్యాన్, మిక్సర్ గ్రైండర్, కుర్చీలు, చాపలు, స్టీల్ ప్లేట్లు, ప్రెషర్ కుక్కర్లు, ఎల్ఈడి బల్బులు, ఇస్త్రీ పెట్టే పాత్రలు, దుప్పట్లు, దిండ్లు. కుటుంబం మొత్తానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నూతన వస్త్రాలు పంపించారు. శనివారం సాయంత్రానికి వాళ్ల ఇళ్లకు ఇవి చేరుకున్నాయి. హిందూపురం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ టీసీ వరుణ్, జనసేన నాయకుడు పొదిలి బాబురావు తదితరులు తమ్మలహట్టి తండాకు వెళ్లి ఈ వస్తు సామాగ్రిని దీపిక కుటుంబానికి అందించారు. మరోవైపు ఏపీ జానపద కళలు సృజనాత్మక అకాడమీ చైర్మన్ వంపూరి గంగులయ్య, జనసేన నేత వన్నెంరెడ్డి సతీష్ రెడ్డి తదితరులు కరుణ కుమారి ఇంటికి వెళ్లి వస్తువులను అందజేశారు. ఇద్దరు తెలుగు క్రికెటర్లకు క్రీడాకారుల కోటా కింద కొత్త గృహాలు నిర్మించి ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. కొత్త ఇళ్లు నిర్మించిన తరువాత వాటికి తగిన విధంగా ఇతర అవసరమైన గృహోపకరణాలు సమకూర్చాలని నిర్ణయించారు. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ కార్యక్రమం 4వ రోజు కూడా భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. ఆదివారం కావడంతో వేకువజాము నుండే వేలాదిగా తరలివస్తున్న దీక్షదారులు గిరి ప్రదక్షిణ చేసి అనంతరం దుర్గమ్మను దర్శించుకుంటున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికార యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. భవానీ భక్తులతో ఇంద్రకీలాద్రి పరిసరాలు ఎరుపెక్కాయి. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి భవానీ దీక్షల విరమణలు వైభవోపేతంగా సాగుతున్నాయి. 4వ రోజున భక్తులు వెల్లువలా తరలివచ్చారు. ఆదివారం కావడంతో ఊహించని దానికంటే రద్దీ ఎక్కువగా కనిపిస్తోంది. రైళ్లు, బస్సులతో పాటు వివిధ వాహనాల ద్వారా, పాదయాత్ర ద్వారా వేలాది మంది భవానీలు నగరానికి చేరుకుంటున్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పగడ్బందీగా ఏర్పాట్లు చేశారు. వీఐపీ, వీవీఐపీ దర్శనాలను, బీవీఐపీ దర్శనాలను కూడా పూర్తిగా రద్దు చేశారు. ఈరోజు 1,00,000కు పైగా భవానీ భక్తులు ఇరుముళ్లు సమర్పించేందుకు వస్తారని అధికారులు అంచనా వేశారు. దేవస్థాన ఈవో సీనా నాయక్, చైర్మన్ బొర్రా గాంధీ, ఇతర పాలక మండలి సభ్యులు భక్తులతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని ఎప్పటికప్పుడు పరిష్కరించే దిశగా చర్యలు తీసుకున్నారు. ప్రసాదాల కొరత లేకుండా చర్యలు చేపట్టారు. రేపటితో దీక్షలు ముగిసిన మరో 2 రోజుల పాటు భవానీల రద్దీ కొనసాగే అవకాశాలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరంలా మారిందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ అన్నారు. పలు డివిజన్లకు చెందిన మొత్తం 6,11,000 విలువైన చెక్లను ఆయన పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. విజయవాడ బీఆర్టీఎస్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో పలు డివిజన్లకు చెందిన అనారోగ్య బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మొత్తం 6,11,000 విలువైన చెక్లను ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారిందని విమర్శించారు. ప్రభుత్వ వైద్యాన్ని బలహీనపరిచి ప్రైవేట్ కార్పొరేట్ వైద్యాన్ని అత్యంత ఖరీదైందిగా మార్చడంలో ఆ ప్రభుత్వం
కీలక పాత్ర పోషించిందన్నారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో ప్రభుత్వ వైద్యశాలలు, ప్రాథమిక వైద్య కేంద్రాలలో ఉచిత పరీక్షలు, ఉచిత మందులతో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడిందని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో గత ఏడాది కాలంగా ప్రభుత్వ ఆసుపత్రులను ఆధునిక పరికరాలతో అభివృద్ధి చేస్తూ డివిజన్ స్థాయిలో ఉన్న 14 ప్రాథమిక వైద్యశాలల్లో నిపుణులైన వైద్యులు, పూర్తి సిబ్బందిని నియమించి ఉచిత ల్యాబ్ పరీక్షలు, మందులు అందిస్తున్నారని చెప్పారు. అలాగే ప్రైవేట్, కార్పొరేట్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన బాధితులను ఆర్థికంగా ఆదుకునేందుకు సెంట్రల్ నియోజకవర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సీఎం సహాయ నిధి చెక్కులు అందిస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ వేడుకలకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. సేవే మార్గమని యేసు ప్రభువు చెప్పిన మాటలను అనుసరిస్తూ నిజం చేసేటువంటి ప్రభుత్వం తమదే అన్నారు. యేసుక్రీస్తుల ప్రేమ కరుణతో సర్వ ప్రాణులను ప్రేమిస్తే ప్రపంచం సుఖశాంతులతో ఉంటుందని ఆకాంక్షించారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 59వ డివిజన్ సింగినగర్ లూనా సెంటర్ నందు సెంట్రల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షులు వేల్పుల రాజేష్ ఆధ్వర్యంలో మెగా సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు బోండా రవితేజ పాల్గొన్నారు. కమిటీ సభ్యులు క్రైస్తవ మత పెద్దలతో కలిసి కేక్ కట్ చేసి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా యేసు ప్రభు జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకుంటారని, సెంట్రల్ నియోజకవర్గంలో సెమీ క్రిస్మస్ వేడుకలకు తెలుగుదేశం ప్రభుత్వం అన్ని రకాలుగా సహాయం చేస్తుందని తెలిపారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ 6 పథకాలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, 5 రూపాయలకే అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం, వృద్ధాప్య వితంతు పెన్షన్ 4,000కు పెంపు, దివ్యాంగుల పెన్షన్ 6,000 చేయడం వంటి సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం అమలు చేస్తుందని వివరించారు. నియోజకవర్గ శాసనసభ్యుడిగా పేద వర్గాలకు మేలు చేసే విధంగా పని చేస్తానని, మహిళలకు, పిల్లలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని హామీ ఇస్తూ క్రైస్తవ సోదరులందరికీ సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. రాజకీయ ఉనికి కోసమే జగన్ పాకులాడుతున్నాడని, ఈ క్రమంలోనే పిన్నెల్లి వంటి రౌడీ షీటర్లు హంతకులకు జగన్ వంత పాడుతున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న విమర్శించారు. మున్సిపల్ చైర్మన్ కోసం వేలం పాట పెట్టి దాడులు, హత్యలు చేయించిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులని ఆరోపించారు. వారిని నడిపించిన రాక్షసుడు జగన్మోహన్ రెడ్డి. ఇలా రాక్షసులు అంతా కలిసి రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చారని ధ్వజమెత్తారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బుద్దా వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ కోసం వేలం పాట పెట్టి దాడులు, హత్యలు చేయించిన దుర్మార్గులు పిన్నెల్లి సోదరులని ధ్వజమెత్తారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో పిన్నెల్లి సోదరులను అరెస్టు చేస్తే ఇది తప్పు, అన్యాయమని జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. ఒక కులాన్ని టార్గెట్ చేసుకుని అసభ్యంగా మాట్లాడిన చరిత్ర వైసీపీదని ఆక్షేపించారు. పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం పైన దుర్మార్గులకు తెగబడ్డారని ఆరోపించారు. జై వైసీపీ అనలేదని పీక కోసి చంపేశారని ఫైర్ అయ్యారు. చనిపోవడానికి సిద్ధమైన చంద్రయ్య జై టీడీపీ అని ప్రాణాలు విడిచారని గుర్తు చేశారు. అది తమ బడుగు బలహీన వర్గాలకు టీడీపీ మీద ఉన్న కమిట్మెంట్ అని చెప్పుకొచ్చారు. పిన్నెల్లి బ్రదర్స్ దుర్మార్గాలను కట్టడి చేయాలని పోలీసులు అరెస్టు చేస్తే కొవ్వొత్తుల ప్రదర్శన ఎందుకు జగన్ అని ప్రశ్నల వర్షం కురిపించారు. వైసీపీ నేతలకు జగన్ ఆదేశాలు ఇస్తారని జైలుకు వెళ్లి పిన్నెల్లి బ్రదర్స్ ను పరామర్శించాలంట ఎందుకు అని నిలదీశారు బుద్దా వెంకన్న. పిన్నెల్లి సోదరులు మాచర్లలో చిన్న పిల్లవాడిని అడిగినా నరహంతకులు అంటారు. పిన్నెల్లి సోదరులకి మారు పేరు ఏంటంటే నరహంతకులు. వాళ్ళకి దయాదాక్షిణాయాలు లేవు. వాళ్ళకి బడుగు బలహీన వర్గాలంటే బాగా చులకన. అక్కడ వాళ్ళ హత్యలు చేసిన ప్రతి ఒక్కరు కూడా బడుగు బలహీన వర్గాల వారే. సాక్షాత్తు నాపై ఆ రోజు ఎమ్మెల్సీగా ఉన్న నాపై, ఆ రోజు మాజీ ఎమ్మెల్యే ఉన్న బోండమ్మపై కూడా తురకా కిషోర్తో వేలంపాట పెట్టి మార్చర్లో మున్సిపల్ చైర్మన్ ఎవరైతే వాళ్ళ మీద దాడి చేస్తారో, ఎవరైతే వాళ్ళని చంపుతారో వాళ్ళకి మున్సిపల్ చైర్మన్ ఇస్తానని వేలంపాట పెట్టినటువంటి నరరూప రాక్షసులు పిన్నెల్లి సోదరులు. వాళ్ళు అన్ని అరాచకాలు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే వాళ్ళ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక రాక్షసుడైతే
వీళ్ళు ఒక రాక్షసులు ఒకటే జాతి దాకా వీళ్ళకి బాగా జగన్మోహన్ రెడ్డి అటాచ్ అయ్యాడు. ఈరోజు ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయాలన్నీ సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఏదైతే భారతదేశంలో అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పిన్నెల్లి సోదరుల్ని అరెస్ట్ చేస్తే దీని మీద ఈ రాక్షస సైకో జగన్మోహన్ రెడ్డి ఇది అన్యాయం అంటాడు, ఇది అక్రమం అంటాడు, ఇది ప్రభుత్వం కుట్ర అంటాడు. అంటే ఇద్దరు వ్యక్తుల్ని హత్య చేసి తప్పించుకుంటే సుప్రీంకోర్టు వీళ్ళని అరెస్ట్ చేయమంటే అది మా మీద ఇచ్చేస్తాడు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు? ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల వారిని అందరినీ చంపేయాలి, వాళ్ళు ఉండడానికి వీలు లేదు, వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి సపోర్టర్లు అనే కదా నీ ఉద్దేశం. క్రీడా రంగంలో ముఖ్యంగా కబడ్డీలో సీనియర్ క్రీడా నిర్వాహకులు కేపీ రావు చేసిన కృషి మరువలేనిదని మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. కేపీ రావు ఎంతో మందిని ఆడించి అద్భుతమైన క్రీడాకారులను తయారు చేశారని గుర్తు చేశారు. ఆయన అభిమానులు కలిసి ఆయనను సన్మానించుకోవడం ఆయనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు చెప్పారు. క్రీడా రంగంలో ముఖ్యంగా కబడ్డీలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకునే సందర్భంగా సీనియర్ క్రీడా నిర్వాహకులు కేపీ రావు స్వర్ణ జయంతి వేడుకను విజయవాడలోని ఎన్ఏసీ కళ్యాణ మండపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ మాజీ కౌన్సిల్ సభ్యులు నరేంద్ర ధ్రువ్ భట్రా, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ సహా పలువురు ముఖ్య అతిథులు హాజరై కేపీ రావును ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ తన ప్రియ మిత్రుడు కేపీ రావు 50 ఏళ్ల క్రీడా జీవితం ముఖ్యంగా కబడ్డీకి చేసిన సేవలను కొనియాడారు. కేపీ రావు ఎంతో మందిని ఆడించి అద్భుతమైన క్రీడాకారులను తయారు చేశారని గుర్తు చేశారు. రాజకీయాల గురించి మాట్లాడుతూ తాను పోటీలకు దూరంగా ఉంటున్నానని, అయితే ఈ 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని చెప్పారు. సన్మానం అనంతరం కేపీ రావు మాట్లాడుతూ భవిష్యత్తులో కూడా క్రీడాకారులకు ఉపయోగపడతానని వాగ్దానం చేశారు. 1990 నుండి 2024 వరకు కబడ్డీ అభివృద్ధికి తాను చేసిన కృషిని వివరించారు. తన హయాంలో కబడ్డీ క్రీడాకారులకు 2000 ఇస్తూ క్లాస్ 1 ఉద్యోగాలు, గ్రాడ్యుయేట్స్ ఇస్తూ రిజర్వేషన్లు, ఫుడ్ అలవెన్స్లు ఇస్తూ ఒక రాజకుమారుడిలాగా వెళ్లే విధంగా ఏర్పాటు చేశానని తెలిపారు. 35 సంవత్సరాల క్రితమే ఇందిరాగాంధీ స్టేడియం డెవలప్మెంట్ కోసం చెక్కతో స్టేడియం కట్టించిన ఘనత విజయవాడకే దక్కిందన్నారు. 1990 బీజింగ్ ఏషియన్ గేమ్స్లో కబడ్డీని చేర్చడం, భారతదేశానికి ఏకైక బంగారు పథకం లభించడం వెనుక తన కృషి ఉందన్నారు. 1994 ఏషియన్ గేమ్స్లో ఇండోనేషియాలో కబడ్డీ లేదు అని పేర్కొంటూ కబడ్డీని అంతర్జాతీయ వేదికపై నిలబెట్టడానికి తాను ఎంతగానో పోరాడానని ఆయన తెలిపారు. ముఖ్యంగా కబడ్డీ జీవితం ఆడటే కాకుండా ఎంతోమంది ఆడించి ఎంతోమంది క్రీడాకారుల్ని తయారు చేసిన కేపీ రావు ఇవాళ ఆయన అభిమానులందరూ కలిసి వారిని సన్మానించుకున్నారు. అందులో భాగంగా నాకున్న సన్నిహితంతో ఇవాళ రావడం జరిగింది. వారిని ఒకసారి అభినందించి వెళ్దామని వచ్చాను. వారు ఇంకా మున్ముందు అనేక మంది క్రీడాకారులను తయారు చేయాలని, క్రీడల్లో ప్రోత్సాహం ఎక్కువ చేసి ఇంకా అనేక క్రీడా పోటీలు ముఖ్యంగా మన విజయవాడ, మన ఆంధ్రప్రదేశ్లో నిర్వహించాలని చెప్పి కూడా కోరుకుంటాను. వారికి సంపూర్ణ ఆరోగ్యంతో ఇంకా మున్ముందు అనేక కార్యక్రమాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ పొలిటికల్గా మీకు తెలిసి ఎక్కడ మాట్లాడలేదు. ఇవాళ కూడా ఫస్ట్ టైం నేను స్టేజ్ ఎక్కి మాట్లాడాను. మామూలుగా మనం ప్రభుత్వ పాలన ఎలాగుంది సార్? చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ప్రజెంట్ కూటమి పాలన ఎలాగుంది అనుకుంటున్నారు సార్? దాని మీద నేను రాజకీయాల్లోకి దూరంగా ఉన్నాను. ఎందుకంటే పాటు ఈ 2 తెలుగు రాష్ట్రాలు బాగా అభివృద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. పరిపాలకులు పాలకులు అలాగే ప్రతిపక్ష నాయకులు అందరూ కూడా కలిసిమెలిసిగా 2 రాష్ట్రాలని బాగా ముందు తీసుకెళ్లాలని నేను కోరుకున్నాను. అవన్నీ రాజకీయ నాయకులు ప్రజలు చూసుకుంటారు. నా వరకైతే 2 రాష్ట్రాలు విడిపోయిన మనసులు కలిసిమెలిసి ముందుకెళ్లాలని, దిగ్విజయంగా దేశంలోనే ఉత్తమ రాష్ట్రాలుగా ఎదగాలని చెప్పి కోరుకుంటున్నాను. నేను పడిన కష్టాలు తోటి క్రీడాకారులు
మేము ఆడే రోజుల్లో రిజర్వేషన్ లెక్క బస్సులు లెక్క టాయిలెట్ దగ్గర కూర్చుని అర్ధరాత్రి అపరాత్రి తినేది లెక్క జాతీయ పోటీలో పాల్గొన్నట్టు దృశ్యాలు దృష్టి వచ్చి నా టైంలో కబడ్డీ ఆ దౌర్భాగ్య పరిస్థితి అడ్డుకుందని చెప్పి క్రీడాకారులకి ఒక రిఫార్మ్స్ స్టార్ట్ చేస్తూ కబడ్డీ క్రీడాకారులకి రంగులు డ్రెస్సులు ఇస్తూ ట్రాక్ సూట్ ఇస్తూ గ్లాసెస్ ఇస్తూ విత్ రిజర్వేషన్స్తో ఫుడ్ అరేంజ్ చేస్తూ ఒక రాజకుమారుడు గౌరవంలాగా వెళ్ళే విధంగా ఏర్పాటు చేయడానికి నాకు వెంటనే ఎప్పుడూ నాకు సహకరించి ఆర్థికంగా మానసికంగా తోడ్పాటు చేశాను నా భార్య కృష్ణకుమారికి మీ అందరికీ ఈ భారతదేశంలో కబడ్డీ 1990లో ఫస్ట్ టైం ఇందిరాగాంధీ స్టేడియంలో నా నాయకత్వం చేయడం జరిగింది. ఇందిరాగాంధీ స్టేడియం పెవిలియన్ లేకపోతే ఆ రోజుల్లోనే 35 సంవత్సరాల క్రితం చెక్కలతో బాధలతో స్టేడియం కట్టించినటువంటి ఘనత విజయవాడ నగరానికి. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న భవానీ దీక్షల విరమణ 4వ రోజున దేవాదాయ శాఖ కమిషనర్ ఎం రామచంద్రమోహన్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. భవానీలకు కల్పించిన సౌకర్యాలు ఏర్పాట్లను స్వయంగా ఆయన పరిశీలించారు. భవానీలకు కల్పించిన సౌకర్యాలు ఏర్పాట్లను స్వయంగా పరిశీలించిన ఆయన భవానీ దీక్షల విరమణ ప్రక్రియకు జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్ సహా ఇతర అధికారులు సమన్వయంతో పగడ్బందీగా ఏర్పాట్లు చేశారని ప్రశంసించారు. ఆదివారం ఉదయం నాటికి 3.75 లక్షల మంది భవానీలు అమ్మవారిని దర్శించుకొని దీక్షలు విరమించుకున్నారని, చివరి రోజున మరో 1 లక్ష మంది వచ్చే అవకాశం ఉందని, ఈ ఏడాది మొత్తం 5.5 నుంచి 6 లక్షల మంది భవానీలు విచ్చేస్తారని అంచనా వేశారు. భక్తులకు అందిస్తున్న సేవలు, సౌకర్యాలు చివరి రోజు వరకు కొనసాగించాలని అధికారులను ఆదేశించిన కమిషనర్ అవసరమైన ప్రసాదం నిల్వలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం క్యూ లైన్లలో భవానీలతో నేరుగా మాట్లాడి సౌకర్యాలపై ఆరా తీసి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వికే సీనా నాయక్తో కలిసి మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. భక్తులు, అధికారులు కల్పించిన ఏర్పాట్లపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. దుర్గా భవానీ అమ్మవారి దీక్షలు లక్షలాది మంది భక్తులు ప్రతి సంవత్సరం తీసుకోవటం, అమ్మవారి కొండకు వచ్చి దీక్ష విరమణ చేయటం అనేక దశాబ్దాలుగా కొనసాగుతూ ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా ఈ దీక్షా విరమణ 5 రోజులకు నిడివికి పెంచడం జరిగింది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం మాదిరిగానే దేవస్థానం, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో దేవస్థానం, పోలీస్ సిబ్బంది, మున్సిపల్ కార్పొరేషన్ ఇతర ప్రభుత్వ శాఖలన్నీ కూడా సమన్వయంతో పనిచేసి పకడ్బందీ ఏర్పాట్లు చేయడం జరిగింది. గత 11వ తేదీన ప్రారంభమైన భవానీ దీక్షలు నేడు ఆఖరి రోజుకి చేరుకున్నాయి. రేపటితో భవానీ దీక్షలు ముగియబోతున్నాయి. ఈ 5 రోజుల్లో దాదాపు 3 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాం. 3 నుంచి 4 లక్షల మధ్యలో ఉంటారని భావిస్తూ ఉన్నాం. దసరా ఉత్సవాన్ని ఏ రకంగా అయితే భక్తులు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా జయప్రదంగా పూర్తి చేయడం జరిగిందో, ఈ భవానీ దీక్షను కూడా అదేవిధంగా పూర్తి చేయడానికి జిల్లా యంత్రాంగం, దేవస్థానం అన్ని చర్యలు చేపట్టినాయి. రేపటి వరకు కూడా ఇదే స్ఫూర్తితో ఈ కార్యక్రమాలను పర్యవేక్షించాలని, భక్తులు ఎక్కడా కూడా ఏ చిన్న ఇబ్బంది కలగకుండా సంతృప్తికరమైన దర్శనాలు ఏర్పాటు చేయాలని నేను అధికారులకు కూడా సూచించడం జరిగింది. గత 4 రోజుల నుంచి ఏ రకంగా చేశారో రేపు పూర్ణాహుతి వరకు కూడా అదే శ్రద్ధతో పనిచేయాలని చెప్పి వాళ్ళు సూచించడం జరిగింది. ఇప్పటి వరకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది కలగకుండా సంతృప్తికరంగా జరుగుతూ ఉంది. విజయవాడ పైపుల్ రోడ్ పాయకపురంలో ఉన్న ఆదిత్య డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ విద్యార్థులు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా సింగనగర్లోని శ్రీ విద్య జూనియర్ కళాశాల ఆవరణతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను శుభ్రం చేశారు. మొత్తం 15 మంది ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జగదీశ్వరి మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణ శుభ్రత పట్ల నిర్లక్ష్య ధోరణి పెరుగుతోందని వారు వివరించారు.
ఈ సందర్భంగా ఆదిత్య డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ఎస్ జగదీశ్వరి మాట్లాడుతూ విద్యార్థుల్లో పర్యావరణ శుభ్రత పట్ల నిర్లక్ష్య ధోరణి పెరుగుతోందని, దీనిని నివారించేందుకు ప్రతి విద్యార్థి తన ఇంటి నుంచి స్వచ్ఛ భారత్ నినాదంతో పర్యావరణ కాలుష్య నిర్మూలనకు సహకరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ఏపీ ఓపీ హేమంత్తో పాటు కాలేజీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంపై ఆదిత్య డిగ్రీ కళాశాలల చైర్మన్ ఎన్ శేషారెడ్డి, సెక్రటరీ ఎన్ సుగుణారెడ్డి మరియు ఆదిత్య డిగ్రీ పీజీ కళాశాల అకాడమిక్ డైరెక్టర్ బిఈవిఎల్ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. అజ్మీర్ ట్రైన్ ఏర్పాటు చేసినందుకు కూటమి నేతలకు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్ కృతజ్ఞతలు తెలిపారు. మచిలీపట్నం నుండి అజ్మీర్కు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినందుకు గాను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి, కొల్లు రవీంద్రకి, పార్లమెంట్ సభ్యులు బాలశౌరి, వల్లభనేనికి మరియు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీం బేగ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. అజ్మీర్ షరీఫ్ ఉర్సు సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి ముఖ్యంగా మచిలీపట్నం మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాణించనున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం ప్రశంసనీయమని హసీం బేగ్ అన్నారు. ఈ ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడంలో సహకరించిన అందరికీ భక్తుల తరపున కూటమి నేతలకు హసీం బేగ్ కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జామియా మసీద్ ప్రెసిడెంట్ బాషా, సయ్యద్ ఖాజా, ఫిరోజ్, బాజాని, అజీం, ఖాదర్, గడ్డం రాజు, పాషి, కూటమి మైనార్టీలు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. అందరికీ నమస్కారం అండి.
మరి ఈరోజు మన రాజ్పేట్ షాదీఖానాలో ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం బందరు శాసనసభ్యులు రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర గారి యొక్క సారథ్యంలో మన పెద్దలు పూజ్యులు వల్లభనేని బాలశౌరి గారు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మచిలీపట్నం, ఆయనకి మన ఎమ్మెల్యే గారు మినిస్టర్ ద్వారా ఒక రిక్వెస్ట్ లెటర్ పంపటం, పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు కొనకల నారాయణరావు గారు కూడా అజ్మీర్ కోసం ఆయన చేసిన 10 సంవత్సరాలు కూడా ఎంతో కృషి చేసి ప్రత్యేక ట్రైన్స్ ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బాలశౌరి గారు కూడా ముస్లిమ్స్ యొక్క ఎంతో పవిత్రంగా భావించే అజ్మీర్ ఉరుసు పండుగని పురస్కరించుకొని ప్రత్యేక ట్రైన్ ఇవ్వటం అనేది నిజంగా థ్యాంక్స్ చెప్పుకుంటూ మన సౌత్ ఇండియన్ రైల్వే తరఫున ఒక స్పెషల్ ట్రైన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అది 21వ తారీఖున ఉదయం 10 గంటలకు మన మచిలీపట్నం రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరి 23వ తారీఖున మధ్యాహ్నము 3:30 గంటలకు అజ్మీర్ చేరుతుంది. అదేవిధంగా 28వ తారీఖున అంటే 24, 25, 26, 27 మనం అజ్మీర్లో ఆ బాబాగారి సన్నిధి వద్ద మనం దువా చేసుకోవచ్చు. కాబట్టి 28వ తారీఖున మళ్ళీ ఉదయం 8:30 గంటలకు రిటర్న్ మళ్ళీ అజ్మీర్ నుంచి మళ్ళీ మన కృష్ణా జిల్లా వచ్చే ట్రైన్కి. డయాబెటీస్ విషయంలో అప్రమత్తంగా ఉంటూ ఆదిలోనే వైద్యులను సంప్రదించకపోతే భవిష్యత్తులో అనేక దుష్ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పలువురు వైద్యులు హెచ్చరించారు. గర్భిణీల్లో వచ్చే మధుమేహం, ఊబకాయం, గ్యాంగ్రీన్ సంభవించినప్పుడు కాళ్లకు పుండ్లు పడడం వంటి విషయాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం మధుమేహ వ్యాధి నియంత్రణకు సంబంధించి ఇన్హేలర్స్ అందుబాటులోకి వచ్చాయన్నారు. జిఎల్పి ఎన్లాగ్ అందుబాటులోకి వచ్చాక డయాబెటీస్కు సంబంధించి ఉత్తమ ఫలితాలు కనబడుతున్నాయన్నారు. డయాబెటీస్ కారణంగా తలెత్తే అనేక రుగ్మతలు, వాటి నివారణ తదితర అంశాలపై చర్చించేందుకు ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో లబ్బిపేటలోని హోటల్ జిఆర్టీ గ్రాండ్లో జాతీయ స్థాయిలో నిర్వహించిన ఏపీడీఎఫ్ కాన్ 34 సదస్సు విజయవంతంగా జరిగింది. ఏపీడీఎఫ్ కాన్ ప్రెసిడెంట్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ యలమంచి సదాశివరావు ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సుకు 500 మంది ప్రముఖ వైద్యులు తరలివచ్చారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని గణాంకాలు చెబుతున్నాయన్నారు. ఏపీడీఎఫ్ కాన్ ప్రెసిడెంట్ అండ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ యలమంచి సదాశివరావు, ఏపీడీఎఫ్ జాయింట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ యలమంచి ఐశ్వర్య, డాక్టర్ యలమంచి హిమన, డాక్టర్ అమూల్య మాట్లాడుతూ డయాబెటీస్తో బాధపడుతున్న 90% మంది మహిళలు అనేక సవాళ్లను ఎదుర్కొంటున్నారని తెలిపారు. సమతుల్యతను పెంచే ఆహారాన్ని స్వీకరించాలని హితవు పలికారు. కొత్తగా వస్తున్న మందులు శరీరంలోని అన్ని ఆర్గాన్స్ను కాపాడతాయని స్పష్టం చేశారు. అధిక షుగర్ కారణంగా గ్యాంగ్రీన్ సంభవించి పాదాలు తీసివేయకుండా లక్షలాది పాదాలను కాపాడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలలో మధుమేహం వల్ల సంభవించే దుష్ఫలితాలను ఆదిలోనే నివారించడం ముఖ్యమని, అటువంటి వారు వైద్యుల సలహాలు, సూచనలు తప్పక పాటించాలన్నారు. ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది. ఇక్కడికి మోర్ దెన్ 500 డెలిగేట్స్ వచ్చారు. ఇక్కడ మరి ఈ కాన్ఫరెన్స్ యొక్క ఇవాళ చీఫ్ గెస్ట్ వచ్చేసి డాక్టర్ కేశవరావు బాబు గారు. అండ్ లేటెస్ట్గా వీ హ్యావ్ బీన్ డిస్కసింగ్ అబౌట్ వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ టైప్ 2 డయాబెటీస్లో అనేక రకాలు ఉన్నాయి. వాటిని ఎలా గుర్తించాలి, ఎర్లీగా గుర్తిస్తే మన కాంప్లికేషన్స్ వస్తాయా లేదనేది కూడా మనం చెప్పచ్చు. సో ట్రీట్మెంట్స్ కూడా మారిపోతాయి ఈచ్ టైప్ ఆఫ్ డయాబెటీస్ బట్టి. సో అందువల్ల అందరికీ ఒకే వైద్యం కాకుండా ఒక్కొక్క ప్రాబ్లంకి, ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ డయాబెటీస్కి ఒక ట్రీట్మెంట్ లాగా కొత్త ఆవిష్కరణలు వచ్చినాయి. అలాగే వీఆర్ టాకింగ్ అబౌట్ వన్స్ అ వీక్ థెరపీస్ అంటాం. అంటే వారానికి ఒక ట్యాబ్లెట్, వారానికి ఒక ఇన్సులిన్, అలాగే వారానికి ఒక జిఎల్పి ఎన్లాగ్స్ అని న్యూ ట్రీట్మెంట్స్ వచ్చినాయి. ఇవి వచ్చిన తర్వాత షుగర్ని ఒక్కటే కంట్రోల్ చేయడమే కాకుండా బరువు తగ్గించడం ద్వారా యాక్చువల్లీ డయాబెటీస్ని రివర్స్ చేయడానికి కూడా అవకాశం ఉంది. అలాగే మిగతా కాంప్లికేషన్స్ మీద కూడా వాళ్ళ ఎఫెక్ట్ ఉంటుంది. లైక్ ఫ్యాటీ లివర్ మీద కానివ్వండి, ఆల్జిమస్ డిసీజ్ మీద, బ్రెయిన్ మీద కానివ్వండి,
అలాగే కిడ్నీ అండ్ హార్ట్ మీద కూడా. సో ఈ కొత్త డ్రగ్స్ వచ్చిన తర్వాత చాలా వరకు కూడా కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది, వచ్చినా కూడా రివర్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందరికీ తెలుసు, భారతదేశం ప్రపంచ మధుమేహ రాజధాని అయిపోతాం. పోను ఈ యొక్క మధుమేహ రోగులు చాలా ఎక్కువ మంది మనకి అవుతున్నారు. మారిన ఆహార పరిస్థితులు కానివ్వండి, లేకపోతే పాశ్చాత్య ధోరణులు ఎక్కువగా అవలంబించడం మూలంగా కానీ ఈ యొక్క మధుమేహం విజృంభిస్తుంది. ఈ విజృంభణను అడ్డుకోవటానికి ఏ రకాలైనటువంటి కొత్త కొత్త వైద్యాలు వచ్చినాయి, ఈ యొక్క మధుమేహ రోగులు కాంప్లికేషన్స్ బారిన పడకుండా ఏ విధంగా వారిని కాపాడాలి అంటే, కాంప్లికేషన్ బారిన చాలామంది మీకు తెలుసు, కాళ్ళు పోవటం, కళ్ళు పోవటం, లేకపోతే చిన్న వయసులో హార్ట్ అటాక్ రావటం, లేకపోతే కిడ్నీ పోవటం, లేకపోతే అంధులు అవటం, ఇలా కుటుంబ వ్యవస్థ మొత్తం దెబ్బతింటుంది ఈ డయాబెటీస్ మూలంగా వచ్చే కాంప్లికేషన్ మూలంగా. సో అందువలన డాక్టర్ సదాశివరావు గారి ఆధ్వర్యంలో, ఏపీడిఎఫ్ వారి ఆధ్వర్యంలో ఈ రోజున ఈ యొక్క పేషెంట్ని ముందుగా ఎట్లా గుర్తించాలి, ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తున్నాయో వాటిని ఎలా ప్రివెంట్ చేయాలి, ఒకవేళ ఎర్లీగా గుర్తిస్తే వాటికి ఏ విధమైనటువంటి మంచి వైద్యం అందించవచ్చు, అలా అందించడం మూలంగా ఒక కుటుంబ వ్యవస్థ నిలబడుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి సంపాదన పోయిందంటే ఈ యొక్క కాంప్లికేషన్ మూలంగా ఆ కుటుంబం మొత్తం పోతుంది. 34th ఆంధ్రప్రదేశ్ డయాబెటీస్ ఫెడరేషన్ 2025 కాన్ఫరెన్స్ జరుగుతుంది విజయవాడ జిఆర్టీ గ్రాండ్లో. సో ఈ సదస్సులో చాలా నూతన ఆవిష్కరణలు డయాబెటీస్లో జరిగిన వాటన్నిటి గురించి చర్చించడం జరిగింది. అండ్ కొత్త కొత్త థెరపీస్, వన్స్ వీక్లీ థెరపీస్, వారానికి ఒకసారి ఇంజెక్షన్లు, వారానికి ఒకసారి ట్యాబ్లెట్ల గురించి కూడా గుర్తించబడింది. సో దీంట్లో ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ప్రెగ్నెన్సీ, డయాబెటీస్లో ప్రెగ్నెన్సీ. సో ఇప్పుడు ఏంటంటే మనం సాధారణంగా డయాబెటీస్ టెస్టింగ్ అనేది 24 to 36 వీక్స్లో చేస్తున్నాము. యూజువల్గా అక్కడే చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు లేటెస్ట్గా చూసింది ఏంటంటే ప్రెగ్నెంట్ అని తెలియగానే కూడా టెస్టింగ్ చేయాలి. ఎందుకంటే ఎవరైతే ముందుగా డయాబెటీస్ బారిన పడిన వాళ్ళు గుర్తించకపోవడం వల్ల ఈ ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చి 24 వీక్స్ వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ షుగర్స్ అని ఈ లోపలే శిశువు మీద వాటి ప్రభావం చూపించే అవకాశం కూడా ఉంటుంది. అండ్ శిశువు యొక్క ఆరోగ్యం అనేది తల్లి గర్భంలోనే నిర్ధారించబడుతుంది. అందువల్ల ప్రెగ్నెన్సీ అని తెలియంగానే వెంటనే షుగర్ టెస్టింగ్ చేయించుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే ఈవెన్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ ముందే బోత్ మదర్ అండ్ ఫాదర్ కూడా టెస్ట్ చేయించుకొని దానికి సరైన ట్రీట్మెంట్ తీసుకుంటేనే ప్రెగ్నెన్సీ ప్లానింగ్ చేసుకోవడం వల్ల మనం ముందుగానే ఈ డయాబెటీస్ ఇన్ ప్రెగ్నెన్సీని ఆపగలం, డిటెక్ట్ చేసి దాన్ని కంట్రోల్ చేయగలం. సో దానివల్ల మనం మదర్నే కాదు, పుట్టబోయే బేబీ హెల్త్ని కూడా మనం ముందుగానే ఈ వచ్చే మెటబాలిక్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ప్రివెంట్ చేయగలుగుతాం. సో దీని గురించి చాలా డిస్కషన్ అండి. సో ప్లానింగ్ వాళ్ళు కూడా వెంటనే చెక్ చేయించుకొని ప్లాన్ చేసుకుంటే చాలా మంచిది. ఒకవేళ ప్రెగ్నెంట్ అని తెలిసినా కూడా వెంటనే వెళ్ళి షుగర్స్ చెక్ చేయించుకోవాలి. ఇవాళ 14th December 2025 34th ఏపీడిఎఫ్ కాన్ఫరెన్స్ జరుగుతుందండి జిఆర్టీలో. మార్నింగ్ 9 నుంచి 5 వరకు ఓవర్ 350 డెలిగేట్స్ హాజరయ్యారు. దీనికి నేషనల్ స్పీకర్స్ 20 మంది వచ్చారు. ఈ సెషన్లో ఇప్పుడు మేము ప్రెగ్నెన్సీ ఇన్ డయాబెటీస్, ఇంతకు ముందు వరకు 20 వారాల తర్వాతనే డయాబెటీస్ డిటెక్ట్ అయ్యేది ప్రెగ్నెన్సీలో, కానీ ఇప్పుడు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళు కూడా షుగర్ టెస్ట్ చేసుకొని, థైరాయిడ్ టెస్ట్ చేసుకొని, ఒకసారి డాక్టర్ని కలిసి అన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ఉమెన్ హెల్త్ అనేది నెక్స్ట్ 3 generations వచ్చే పిల్లల హెల్త్ని డిసైడ్ చేస్తుంది. కాబట్టి ఆ ఒక్క ప్రెగ్నెంట్ ఉమెన్ న్యూట్రిషన్ నుంచి, హెల్త్ నుంచి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకుంటూ ఉండాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఆంధ్ర మహిళా క్రికెట్ జట్టు సభ్యులు దీపిక, కరుణ కుమారి ఇళ్లకు గృహోపకరణాలు పంపించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పార్టీ నాయకుల ద్వారా చేరవేత. 4వ రోజుకు చేరుకున్న భవానీమాల దీక్ష విరమణలు. వేలాదిగా తరలివస్తున్న దీక్షదారులు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు ఒక వరం లాంటిదన్న సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమ. పలు డివిజన్లకు చెందిన లబ్ధిదారులకు 6,11,000 చెక్లు అందచేత. రాజకీయ ఉనికి కోసమే జగన్ పాకులాడుతున్నాడని టీడీపీ సీనియర్ నేత బుద్దా వెంకన్న విమర్శ. పిన్నెల్లి వంటి రౌడీ షీటర్లకు జగన్ వంత పాడుతున్నాడని ధ్వజం. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎస్ న్యూస్.